నేను చేసిన తప్పుని ఎవరు చేయకూడదని అయితే గుర్తుగా 3 కాయలు ఎంత చక్కగా హార్వెస్ట్ ఉన్నాయి. చేయడానికి మాత్రం ముళ్ళు గుచ్చుకోవండి మా శ్రీమతికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటంటే ఈ బీరపాదులు యాక్చువల్గా నేను పెట్టి 1 మంత్ అయిందండి. సమ్మర్ సీడ్స్. ఇవి వర్షాలు పడవు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ప్లస్ ఇప్పుడు జూలై అంతా ఆషాఢ మాసం, ఎండలు వస్తాయి కదా అన్న ఉద్దేశం మీద సమ్మర్ సీడ్స్ పెట్టాను. చక్కగా 3G కటింగ్ చేసి చాలా బుషీగా పెంచానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయని. కానీ 10 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలండి. ఈ వర్షాలకి ఈ సమ్మర్ సీడ్స్ కదా కాయలు వస్తాయన్న ఆశ లేదు. మ్యాక్సిమం రావనే అనుకుంటున్నాను. ఇలాగా ప్రకృతి వైపరీత్యాలని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విత్తనాలు పెట్టుకోవాలి గార్డెనర్స్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేసిన తప్పుని ఎవరు చేయకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అసలు మా శ్రీవారు అయితే ఎంత బాధపడిపోతున్నారోనండి. ఈ బీరపాదులు చూసి చక్కగా వచ్చినాయి. వీటితో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి చాలా పని చేశారు. వీటికి నిజంగా జాలేస్తుంది మా వారిని చూస్తుంటే. చూడండి అసలు ఎలాగ చక్కగా ఇలా పెంచి అందంగా కాయలు ఎలాగ వేలాడాలి, చక్కగా అందంగా ఉండాలని పెంచాను. చూసారా, ఆశ నిరాశ అయిపోతుంది అనుకుంటున్నాను. అనుకుంటున్నానండి నేను. చూడాలి. 1-2 కాయలు కాసినా చాలండి. ప్రకృతి అనుకూలంగా లేదు. ఏం చేయని చెప్పండి. 4 రోజులు నా కష్టం వృధా అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మంచి హార్వెస్ట్ అయితే ఉందండి. సూపర్ హార్వెస్ట్ అనమాట. మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ కార్యక్రమం అయితే పూర్తి చేస్తాం. పదండి మేడం గారు. హాయ్ అండి. చూడండి మళ్ళీ మా గార్డెన్లో అసలు ఎంత చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయో. ఇవి వచ్చేసి 3rd హార్వెస్ట్ అండి. ఫస్ట్ హార్వెస్ట్ పెట్టాం వీడియో మనం. సెకండ్ టైం కోసినప్పుడైతే వీడియో చేయలేదు. ఈ 3rd హార్వెస్ట్ అండి. చూడండి అసలు చెట్టు అంతా విరబూసేసినాయి కాయలు. ఇదిగోండి ఇక్కడ చూడండి అసలు గుత్తుగా 3 కాయలు ఎంత చక్కగా ఉన్నాయంటే కళ్ళకి అసలు కనువిందుగా కనిపిస్తున్నాయండి ఇవి. ఇదిగోండి ఇప్పుడైతే ఈ 3 కాయలతో స్టార్ట్ చేద్దాం హార్వెస్ట్. అసలు ఎంత టేస్ట్ అంటేనండి ఇవి అమృతంలా ఉంటున్నాయి. అసలు తింటుంటే స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మొన్న అయితే ఒక 3 కాయలు ముగ్గితే కోసేసానండి. మా పాప వచ్చింది బెంగళూరు నుంచి, అది తిన్నది. ఇంకందుకే వీడియో చేయలే అవి. ఇదిగోండి 3 కాయలు ఒకే గుత్తుకి. ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవి యాక్చువల్గా ఇంకొక 2 వచ్చినాయండి. 2 ఎండిపోయినాయి ఇక్కడ. ఈ 3 ఛాలెంజ్గా మంచి సైజులో పెంచుతాను అన్నాను. చూడండి చక్కటి సైజులో పెంచాం. ఇవైతేనండి మొన్న మా రిలేటివ్స్ ఒక ఆయన ఇంటికి వచ్చారు. వస్తే అంటే తనకంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ అంత ఇష్టం ఉండదంట. కోసి పెట్టాను నేను. అంత ఇష్టం ఉండదంటే తిన్నంటే బాగుంటుంది, ఆర్గానిక్గా పండించింది కదా తిను అని బలవంత పెడితే ఒక మొక్క తీసుకు తిన్నాడండి. మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేసాడు. అంత టేస్టీ అండి. ఎంత బాగుంది. ఎంత బాగోవు కదా డ్రాగన్ ఫ్రూట్స్ అంటే. మార్కెట్లో కాసినయే తిన్నాడంట తను. అవి గట్టిగా అలా ఉంటాయి కదండి, చప్పగా ఉంటాయి. ఇవి తిన్నాక అంటే డ్రాగన్ ఫ్రూట్ ఆర్గానిక్గా పండిని ఎంత బాగుంటాయా అని ఎంత సంతోషపడ్డాడంటే చాలా సంతోషపడ్డాడండి కాయ తిని మాత్రం. ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇది కొంచెం కష్టమే కానీ కోసేస్తాను. పని చేయడానికి మాత్రం ముళ్ళు అంటారండి, హార్వెస్ట్ చేయడానికి మాత్రం ముళ్ళు గుచ్చుకోవండి మా శ్రీమతికి. డ్రాగన్ అంటే చాలా బాగా ముళ్ళు గుచ్చుకుంటాయి అంటదండి. కాయలు తింటాము అన్న సరదాతో ముళ్ళు గుచ్చుకున్నా పర్వాలేదు. ఇదిగోండి ఇదొకటి. ఈ కాయ అండి 2 రోజుల నుంచి నేను అడుగుతున్నాను, అది కోసేద్దాం తిందామని. కుదరదని కొయ్యనివ్వలేదండి. హార్వెస్ట్ చేద్దాం, వీడియో చేస్తాం కదా, హార్వెస్ట్ చేద్దాం
అని వద్దన్నానండి. మొన్న అలాగే చేయకుండా తినేసాం. పూత చూడండి అక్కడ వచ్చింది, మళ్ళా అదిగా కింద ఫ్లవర్ చూపించాడు, అదిగోండి అక్కడ ఫ్లవర్ వచ్చింది. దీనికైతే ఇది ఎండిపోయింది, ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇదొకటి, ఇది ఆల్రెడీ పూత వచ్చి కాయకి తయారైపోతుందండి. ఇదొకటి ఎండిపోయింది. 2 హార్వెస్ట్ చేసాము, ఇంకా 3 కాయలు వచ్చినాయి. ఇంకా అవతల పక్కన కూడా ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ 15 కాయలు ఉంటున్నాయి. ఇంకా ఇంచుమించు 15 కాయలు మళ్ళీ పూత మీద ఉన్నాయండి, చక్కగా వస్తున్నాయి. అంటే యాక్చువల్గా డ్రాగన్ ఏం చేయాలంటేనండి, అన్ని కొమ్మలు ఒకేసారి ప్రూనింగ్ చేయకూడదు. అన్ని కొమ్మలు ఒకేసారి ప్రూనింగ్ చేయడం వల్ల కాయలు ఎక్కువ వస్తాయి. కాయలు వచ్చినప్పుడు మనం మెన్యూర్ అందించలేము, కాయలు తయారవ్వవు. అందుకని ఒక 4 కొమ్మలు ప్రూనింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఆ 4 కొమ్మల నుంచి మనం హార్వెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక 4 అలాగ ఆల్టర్నేట్గా మనం ప్రూనింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఎక్కువ కాలం ఎక్కువ హార్వెస్ట్ పెద్ద సైజులో తీసుకోవచ్చు. అది మాత్రం మర్చిపోకండి. నేను అనుకున్నది డ్రాగన్ అయితే 30 కాయలు పైన పండించాలనుకున్నాను. ఆల్రెడీ 50 కాయలు పండిస్తాం. 50 కాయలు పైనే పండిస్తానండి. నేను డ్రాగన్ విషయంలో సాటిస్ఫై అయ్యాను. ఇదిగోండి చూడండి, సూపర్ కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట. ఎంత బాగున్నాయో. 7 కాయలండి. ఇదిగోండి, ఇది వచ్చేసి చుక్కకూర. అసలు చుక్కకూర చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత హెల్తీగా ఉందో. ఇది చాలా కాలం అయింది మన గార్డెన్లో వచ్చి. అంటే ఇంతకుముందు అటువైపు పెట్టారండి, అది ఎండ్ అయిపోయాక మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ పెట్టారు. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ అసలు ఎటువంటి పెస్ట్ లేదు, భలే ఉందండి, నిగనిగలాడుతూ లేతగా. దీన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చుక్కకూర. పప్పులో వేస్తే భలే ఉంటుంది, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మే నెలలో కూడా చాలా వర్షాలు. ఆ వర్షాలు దాటికి తట్టుకుని చూడండి అసలు ఎంత చక్కగా ఉందో చుక్కకూర. ఇదిగోండి లేత నవనవలాడే చుక్కకూర ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగోండి మళ్ళీ ఒక దోసకాయ ఇచ్చింది. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటున్నాయండి. ఇప్పుడైతే ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి చిన్నకాయలు. ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి. ఇదిగోండి మళ్ళీ ఒక కీర వచ్చింది. అంటే హార్వెస్ట్ చేస్తున్నప్పుడే చూపిస్తున్నాను, మామూలుగా మధ్యలో చాలా కాయలు కోసేస్తున్నానండి. ఇది పాత పాదే. ఇదిగోండి ఇంకా కొత్త పాదని ఆల్రెడీ వస్తున్నాయి, ఆ తర్వాత చూపిస్తాను. ఇది పాత పాద నుంచి చూడండి కొన్ని పర్పుల్ బీన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఎంత కాలం నుంచి వస్తున్నాయో, ఇవి కూడా చాలా చక్కగా వస్తున్నాయండి. ఇవి కూడా ఇవిగోండి ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇవి అసలు నిత్యం ఉంటాయండి దొండకాయలు అయితే. ఎప్పుడు మన గార్డెన్లో ఎప్పుడు దొండకాయలు వస్తూనే ఉంటాయి. ఇవిగోండి ఇంకా ఇక్కడ ఒక 3 కాకరకాయలు ఉన్నాయి. ఇవి కూడా అసలు ఎంత కాలం నుండి అంటే మాకంటే చిరాకు వస్తుంది, కానీ ఈ పాదుకి చిరాకు రావట్లేదు. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మా చక్కటి డ్రాగన్, చుక్కకూర, దొండకాయ, కాకరకాయ, బీన్స్, లాంగ్ కీర, దోస, పచ్చిమిర్చి చిన్న హార్వెస్ట్ అండి. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.